హలో ఎవరివన్, మీరు మీ ఫుడ్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఎక్స్పోర్ట్లో వచ్చేసి మీకు అపెడా రిజిస్ట్రేషన్ అడగడం జరుగుతుందా? సో అయితే వీడియో కంప్లీట్గా చూడండి, స్టాప్ చేయకండి. ముఖ్యంగా మనకి అపెడా వచ్చేసి ఎవరు తీసుకుంటారంటే ఫుడ్ ప్రొడక్ట్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ట్రేడింగ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు వచ్చేసి ఈ అపెడా రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుందండి. అపెడా అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ అపెడా రిజిస్ట్రేషన్ వచ్చేసి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్కి తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో. సో ఈ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి ఈ షిప్మెంట్లో కానీ ఈ కస్టమ్లో కానీ మన కంపల్సరీ ఈ అపెడా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేట్ చేయడం జరిగింది. అపెడా రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే మన కేవైసీ అంటే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో, కరెంట్ బిల్లు, డాక్యుమెంట్స్తో పాటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో వీటిని ఆధారం చేసి మళ్ళీ వీటితో పాటు ఫుడ్ ప్రొడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే సెంట్రల్ ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్స్ ఉంటుంది. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్లస్ సెంట్రల్ ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్స్ని యాడ్ చేసి మనకు అపెడా రిజిస్ట్రేషన్ అనేది మన కంపెనీకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఇలా అపెడా రిజిస్ట్రేషన్ మనం తీసుకుంటే మనం గ్లోబల్ వైజ్గా మన కంపెనీకి రికగ్నేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సబ్సిడీ స్కీమ్లో మనం అలౌడ్ ఉంటాము, మరియు మనం గ్లోబల్ మార్కెట్లో మన బ్రాండ్ని ఈజీగా మనం ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే అపెడా రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఆల్ ఓవర్ ఇండియా ఈ అపెడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ అపెడా రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇది ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి, మ్యాచ్ ద్వారా పూర్తి తెలుసుకోండి. థ్యాంక్ యూ.